Hi students, good morning to one and all. Today continue the class of complex numbers day 2. Okay mom. Last class we discussed that complex numbers. What is the complex numbers? Nothing no. Coordinate geometry we completed in first year. మనము ఫస్ట్ ఇయర్లో కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్స్ మనం తీసుకున్నాం 2, 3, 3, 4 నథింగ్ బట్ ఆర్డర్ పేర్ అంటాం ఆల్జీబ్రా వైజ్గా. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అనే కాన్సెప్ట్స్ అవన్నీ అవి ఏవైతే దాన్ని కోఆర్డినేట్ జామెట్రీ అంటాం కదమ్మా, ఆ కోఆర్డినేట్ జామెట్రీని దీంట్లో ఆర్గాన్డ్ ప్లేన్గా భావిస్తాం. ఓకే, నథింగ్ బట్ ఇది XY ప్లేన్లో 2, 3 అండ్ నెక్స్ట్ అనదర్ వన్ 4, 5 ఆర్ దేర్. సో AB ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ అనే కాన్సెప్ట్ మనము దీంట్లోనూ కోఆర్డినేట్ జామెట్రీలో తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్సో సేమ్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇది XY ప్లేన్లో ఆర్గాన్డ్ ప్లేన్ అంటాం, అక్కడనేమో XY ప్లేన్ అని లేకపోతే కోఆర్డినేట్ ప్లేన్ అని ఓకేనేమో అంటాం. ఇక్కడ ఆర్గాన్డ్ ప్లేన్ అనడం జరుగుతుంది. కాకుంటే ఇక్కడ A(2, 3) ఈజ్ ఈక్వల్ టు 2 + 3i అని తీసుకుంటాం. B(4, 5) ఈజ్ ఈక్వల్ టు 4 + 5i అని తీసుకుంటాం. ఇక్కడ we know I is imaginary number, that is nothing but I is equal to √-1 and I² = -1 అని చెప్పేసి చేయడం జరిగింది. సో సమ్ ఫార్ములాస్ సో మనం డిస్కస్ చేసాం. అక్కడ PDF ఫైల్ కూడా పెట్టాను, దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ సీక్వెన్స్ 1 by 1 ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే రెక్టిఫై చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, యాజ్ వెల్ కంటిన్యూ. అంటే సమ్ ఆఫ్ ది 2 కాంప్లెక్స్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అవి చూసామమ్మా. నెక్స్ట్ డివిజన్ కూడా చూసాం, ఓకేనమ్మా. మాడ్యులస్ చూసాం ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కంటిన్యూగా సమ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ నెంబర్ 11th one I will explain it now. As usual, most important problem amma for 2 marks problem. 11th problem is what is the question? Let us see. Show that Z1 equal to 2 + 11i by 25, Z2 is equal to -2 + i by 1 - 2i whole square, or conjugate to each other. Okay, let us see. So what is the meaning of conjugates? Conjugate is nothing but if Z is equal to a plus ib, then conjugate of Z is nothing but Z bar is equal to a minus ib. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 2 + 3i ఉన్నట్లయితే కాంజుగేట్ ఆఫ్ a ఈజ్ నథింగ్ బట్ a బార్ ఈక్వల్ టు 2 - 3i. అంటే ఇప్పుడు ఇన్ దిస్ వన్ 2 Z1 and Z2 ఆర్ అబ్జర్వ్ ఇట్. చూడండి 2 + 11i కదమ్మా బై 25 ఉందన్న. అంటే డినామినేటర్ వాల్యూ అనేది కంప్లీట్లీ రేషనల్ నెంబర్ అమ్మా. ఈ 25 ఇస్ ఏ కంప్లీట్ రేషనల్ నెంబర్. సో ఇక్కడ దీని Z2లో 1 - డినామినేటర్లో 1 - 2i అనేది కాంప్లెక్స్ నెంబర్, దాన్ని రేషనలైజ్ చేయాలి. అది సెకండ్ ఇచ్చేస్తాం. సో ఫైనల్గా న్యూమరేటర్లో ఏమవుతుందంటే డినామినేటర్ మొత్తం 25కి ఈక్వల్ చేయాలి, అండ్ న్యూమరేటర్ 2 + 11i ఉంటే ఇక్కడ 2 - 11i అని ప్రూవ్ చేయాలండి. ఓకే, సో సింపుల్ సొల్యూషన్ అండి. ఓకే, గివెన్ Z1 equal to, as usual we should write. Now Z2 is equal to -2 + i by 1 - 2i whole square. It is simplified. First denominator simplify చేద్దాం.
numerator as usual, denominator a minus b whole square formula, a square plus b square, 2i whole square means 2 square I square minus 2ab, 2 into 1, 2 into 1 into 2i. Okay, minus 2 plus I by 1 square means 1 plus 2 square means 4, I square means minus 1 minus 2 to the 4i means 2 1 the 2 into 2 4i. So minus 2 plus I by 1 minus 4 minus 4i. So this is nothing but minus 2 plus I by minus 3 minus 4i. This is continue to here. Okay, so this is minus 2 plus I by minus common this is 3 plus 4i. 3 plus 4. Minus is multiplied to numerator 2 minus I by 3 plus 4i. Okay, this is the simplification of a minus b whole square of denominator. So ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లియర్లీ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాం. ఓకే, డినామినేటర్లో ఈ రేషనల్ నెంబర్స్ ఉంటే రేషనలైజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ నెంబర్ ఉంటే కూడా రేషనలైజ్ చేస్తాం. అంటే దీన్ని 3 plus 4i అంటే 3 minus 4i by 3 minus 4i, నథింగ్ బట్ కాంజుగేట్ ఉంది. ఓకే, a plus b into a minus b, a square minus b square అంటే 4 square into I square, 4i whole square nothing but 4 square I square. Okay, multiply 3 2 6, 2 4 minus 8i minus 3 minus I into 3 minus 3i minus into minus plus 4 I into I square. Okay, denominator 3 square means 9, I square value minus 1 amount, I square value minus 1, minus into minus plus 4 square is 16, I square value ఎలాగో minus 1 అవుతుంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటాను. లేదా ఇంకొక స్టెప్ రాద్దాం. అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 స్క్వేర్ అంటే 16, I స్క్వేర్ అంటే minus 1. ఓకే, 6 minus 8i 3 అంటే minus 11i plus 4 into as well I square అంటే minus 1. ఓకే, denominator is 9 plus 16. ఓకే, plus 4 into minus 1 minus 4 plus 6 plus 2 minus 11i. Okay, so this is nothing but okay, ఇలా రాయొచ్చు. 6 minus 11i plus into minus 4. Okay, number is equal to plus 6 minus 4 is plus 2 minus 11i divided by 25. Let us see. This is total value is change of Z2. What is the Z value? 2 plus 11i by 25. చూడండి, సేమ్ వాల్యూస్ కాంజుగేట్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. సో therefore Z1 and Z2 are కాంజుగేట్ అని నెక్స్ట్ లాస్ట్ లైన్లో రాయొచ్చు. ఫైనల్లీ కంక్లూజన్ ఏంటమ్మా, Z అనేది a plus ib అయితే కాంజుగేట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు a minus b ib అని ఉంచాలి. ఓకే, ఇక్కడ Z1 అనేది ఆల్రెడీ క్లియర్గా 2 plus 11i ఇవ్వడం వల్ల సో Z2 అనేది 2 minus 11i by 25 అని ప్రూవ్ చేస్తున్నామండి. సో ఫైనల్గా Z1 and Z2 are conjugates. Therefore Z1 comma Z2 are conjugates. This is the solution for this one. Okay, simple number. So next one 12th problem. Simplify
simplify that I square plus I power 4 plus I power 6 plus so on plus 2n plus 1 terms. 2n plus 1 terms. Okay, Amma. This is the question of solution. Okay, Amma. Given that is equal to I power 4 I square plus I power 4 plus I power 6 plus dash plus 2n plus 1 terms. So what is the I square, sir? I square value is minus 1. Okay, Rama? Since I is equal to root minus 1, I square equal to root minus 1 whole square means minus 1. Okay, Rama? I power 4 ante minus I square into I square nothing but minus 1 into minus 1 equal to plus 1. So I power 4 ante plus 1. Again I power 6 ante I power 6 ante I power 4 into I square and rayachu. This value enago 1 into I square ante minus 1 nothing but minus 1 so minus 1. So on plus 2n plus 1 terms. చూడండి అన్న 2n plus 1 అనేది ఆడ్ నెంబర్ అమ్మ. ఏంటమ్మా? ఆడ్ నెంబర్. ఓకే, 2n అనేది natural numbers. 2n అంటే 2 1s are 2, 2 2s are 4, 2 4s are 2 3s are 6, 2 4s are 8. ఇవన్నీ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్స్. సో 2n plus 1 అనేది ఆడ్ నెంబర్ ఫంక్షన్. అంటే ఉంటే 1 టర్మ్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, 5 టర్మ్స్, 7 టర్మ్స్, ఓకే, 9 టర్మ్స్, 11 టర్మ్స్. సో ఇలా ఉంటుంది. చూడండి ఈ సింప్లిఫికేషన్ ఎలా ఉందంటే ఇదేమో ఓన్లీ 1 టర్మ్ ఉంటే ఇంతవరకు అండి, 2 టర్మ్స్ ఉంటే ఇంతవరకు అండి, 3 టర్మ్స్ ఉంటే ఇంతవరకు అండి. అంటే 5 టర్మ్స్ ఉన్నాయనుకోండి ఇంకా ప్లస్ 1 ఒకటి వస్తుంది, మైనస్ 1 ఒకటి వస్తుంది. ఓకే, సేమ్ 6 టర్మ్స్ ఉంటే ఒకటి ప్లస్ 1 ఒకటి మైనస్ 1, ప్లస్ 1 మైనస్ 1 అంటే 3 మైనస్ ఉంటాయి, 3 ప్లస్ ఉంటాయి, అవి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఉంటే ఫస్ట్ టర్మ్ కానీ అప్ టు 3 టర్మ్స్ కానీ 7 టర్మ్స్ కానీ నెక్స్ట్ 9 టర్మ్స్ కానీ ఉంటాయి. సో ఈ -1 + 1 క్యాన్సిల్, 3 టర్మ్స్ వరకు తీసుకుంటే సింపుల్గా ఓన్లీ -1 ఉంటుందండి. ఒకవేళ 7 టర్మ్స్ ఉంటే ఫస్ట్ 6 క్యాన్సిల్ అయ్యి -1 ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ కాబట్టి ఫైనల్లీ -1 ఉంటుంది. ఒకవేళ +2n ఉన్నట్లయితే ఈ వాల్యూ 0 అవుతుందండి. ఇంతే అండి సొల్యూషన్. ఓకేనమ్మా? సో ఆడ్ నెంబర్స్ ఉంటే -1 వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి +1 అవుతుంది. దిస్ ఇస్ +1 అనేది 0 అవుతుంది. దట్స్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. Find the square root. Find the square root of 7 plus 24. Like very important solution. Square root of 7 plus 24i is equal to under root of 7 plus 24i. So this value is equal to so formula is the square root of 1 plus 4a plus ib. A is equal to 7, b is equal to 24. Okay, this value is equal to formula plus or minus bracket of under root of a square, again root of a square plus b square plus a divided by 2 plus
I into again the under root of a square plus b square minus a by 2. This is the square root of under root of a plus ib or square root of a plus ib. Okay, same formulas are there, substitute there. Plus or okay, under root of 7 square plus 12 square plus 7. 7 square plus 24, that is root has plus 7 by 2. There also plus I into under root of 7 square plus 24 square minus 7 by 2. Next plus or minus 7 square means root 49 plus 12 square is 144 plus 7. Okay, no? Simply side simplify cheste better andi. I think I hope that 7 square ante entanna 7 square is plus 12 square is equal to 49 plus 144, nothing but 169. Under root of 169, nothing but 13 square, nothing but 13. So simple this value 13 plus 1. This total value 13 plus 7 by 2 plus I is under root of this total value. Under root of 7 square plus 12 square is nothing but 13. So 13 minus 7 by 2 is continue. Okay, plus or minus under root of 13 plus 7. 13 plus 7, 20. Root 20 by 2. 13 plus small mistake. There are 24 are there, no? 24 24 whole square. Okay, there are 24. Okay, so 24 means this is 576. This is 24 square means 576. This is nothing but is equal to 625. Under root of 625 means 25. So there 25. This total value is under root of 625, nothing but square of the 25 is equal to 625, right? So 25 plus 7, 32 by 2 plus I into there also 25. 25 minus 7, 18 by 2. Okay, so finally this is continue that value for this same sum of this for that one. So okay, 2 1 ja, 2 16 ja, 2 1 ja, 2 9 ja. So plus or minus under the root 16 plus I into root 9. So plus or minus root 16 into 4 plus I into 3. This is nothing but plus or minus 4 plus 3. This is the solution for the square root of this value. Okay, Nama? I will explain the continue. Simple enough. Square root of 7 plus 24i means we can take the under root of. Formula already మనం discuss చేసామండి. Under root of a plus ib or square root of a plus ib is equal to plus or minus bracket of under root of again root of a square plus b square plus a by 2 plus I. There plus I is the I under root of a square plus b square minus same value ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, ఇక్కడ మైనస్ తీసుకుంటాం. Values simplify, substitute and simplify, then we get the answer. Okay, this is 12th problem. Same 12th and 13th problem.
okay, 13th one also homework before the problem. 14th one and the 14th one same, 15th one, 16th one, okay, 17th one, 18th one also same model ఉన్నాయండి, యాజ్ యూజువల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 19th వన్ చూద్దామండి. అప్ టు 18 వరకు సేమ్ మోడల్స్. ఐ విల్ సెండ్ ద PDF. ట్రై చేయండి. Okay, 19th problem is, what is that name? If a plus ib whole square is equal to x plus iy, find x square plus y square. Okay, now this is our solution. Solution given a plus ib whole square equal to x plus iy. Okay, so square, this is find the square of a square plus b square and I square b square plus 2a into ib equal to x plus iy. So I square అంటే minus 1 అన్న, a square minus b square plus I into 2ab is equal to x plus iy. Okay, so therefore this is a real part, this is a imaginary part. అంటే x plus iy లో x ఉన్న part real part అంటాం, I into some number are there, that is I into some number are there, that is imaginary number. Okay, therefore real part x is equal to a square minus b square అని, imaginary part y is equal to 2ab, y is equal to 2ab. Therefore x square plus y square is equal to x square value a square minus b square of whole square plus 2ab whole square. Okay, this is nothing but ఏంటమ్మా, a square whole square plus b square whole square means a minus b whole square minus 2a square b square, this is plus 4a square b square, this is okay. Finally both are same but minus 2 plus 4. Okay, a square whole square plus b square whole square plus 2a square b square. Nothing but a square plus b square plus 2ab formula, it is a square plus b square whole square formula. You know, one of the formula is there, a minus b whole square plus 4ab అంటే nothing but a plus b whole square అని రాయొచ్చు, లేదా a plus b whole square minus 4ab ఉన్నట్లయితే డైరెక్ట్ a minus b whole square రాయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద one of the concept. Okay, completed 19th one. Next problem number 20. Problem number 20. Problem number 20. What is the problem number 20 is, if z equal to 2 minus 3a, then show that z square minus 4z plus 13 equal to 0. This is the solution. How to solve it? Given this given z equal to 2 minus 3a, z square squaring on both sides. Z square is equal to
2 minus 3i whole square. Okay, so this is a minus b whole square formula. A square plus b square means 3 square i square minus 2ab. 2a into b ante 3a. 4 plus 9 into minus 1 minus 2 to the 4, 3 is 12i. Okay, 4 minus 9 minus 12i, nothing but minus 5 minus 12i. Okay, this is a z square value. This is a z square value. Okay, therefore LHS is equal to z square minus 4z plus 13 చూద్దాం equal to 0. We will repeat is equal to 0 RHS చూద్దాం. Z square means okay, దీన్ని minus common is 5 plus 12i, of course minus of 5 plus 2i whole square minus 4 into z value is 2 minus 3i plus 13. Okay, minus whole square means plus అవుతుంది. A plus b whole square అంటే a square plus b square 2i 2 square i square plus 2ab. 2 5s are 2 into 5 into 2i minus 4 2s are minus 8 minus 2 minus plus 4 3 is 12i plus 13. Okay, 25 i square అంటే minus 1 minus 4 square అంటే 4. 2 5 is 10, 10 2s are 20, 20i minus 8 plus 12i plus 13. Okay, so there చూద్దామండి, అడిషన్ చేద్దామండి. ఫస్ట్ వాల్యూ ప్లస్ 25 ప్లస్ 13. ఓకే, ప్లస్ 38 ప్లస్ 38 మైనస్ 4 34 plus 20 38 minus 12 26 plus 26 plus 20i plus 12i plus 32i. Okay, equal to 0 రావాలి కదా. z square 2 square is 4 plus 9 minus 3 plus 25 2 minus 3i and z square minus 4z plus 13. Correct only. Okay, 2 square 4 plus 3 square I square minus 1 minus 3. 2 2s are 4, 4 2s are 4 3s are 12i minus where is the mistake, small mistake are there.